నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు హైతనగర్ లొకేషన్‌లో స్టాండలోన్ బిల్డింగ్‌లో రెడీ టు మూవ్ ఇన్ 2 బీహెచ్‌కే ఫ్లాట్స్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అండ్ ఈ కాలనీ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా స్క్రీన్ పైన వస్తున్న నెంబర్‌కి కాల్ చేసి ఈ అపార్ట్మెంట్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ ఫ్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ విత్ ఇన్ 1 మినిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఈ అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హైతనగర్ లొకేషన్లో బాలాజీ నగర్ కాలనీలో ఈ అపార్ట్మెంట్ అన్నది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ అపార్ట్మెంట్ అన్నది జిహెచ్ఎంసీ అప్రూవల్ తీసుకొని టోటల్గా 887 గజాల్లో ఈ అపార్ట్మెంట్ అన్నది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫ్లోర్కి 4 ఫ్లాట్ల చొప్పున టోటల్గా 20 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. 11-10 ఎస్ఎఫ్టీలో ఇక్కడ ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అపార్ట్మెంట్కి సంబంధించిన ఎలివేషన్ క్లియర్గా కవర్ చేస్తున్నాము. చాలా నీట్గా ఎలివేషన్ రావడం జరిగింది. అండ్ ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, క్వాలిటీ కన్స్ట్రక్షన్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కాంపౌండ్ వాళ్ళకి సంబంధించిన వర్క్ అనేది జరుగుతుందండి. అండ్ ఇది వచ్చేసి ఫైనల్ పొజిషన్లో ఉంది. అపార్ట్మెంట్ అన్నది రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉంది. అండ్ ఇక్కడ మనము పార్కింగ్ ఏరియా క్లియర్గా చూపిస్తూ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అపార్ట్మెంట్కి సంబంధించిన ఎలివేషన్ అనేది మరొకసారి క్లియర్గా కవర్ చేస్తున్నామండి. చాలా నీట్గా ఎలివేషన్ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వర్క్ స్టేజ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. కాంపౌండ్ వాళ్ళకి సంబంధించినటువంటి వర్క్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎమ్యూనిటీస్ మాట్లాడుకున్నట్లయితే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ సీసీటీవీ సర్వేలెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నియర్ బై చూసుకున్నట్లయితే ఈ కాలనీలో డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్ అన్నది 30 ఫీట్ రోడ్కి ఈస్ట్ ఫేసింగ్లో లొకేట్ అయి ఉంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. చాలా నీట్గా అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాస్తు చూసుకున్నట్లయితే ఈశాన్యం వైపు అనేది పెరగడం జరిగిందండి. ఇది వచ్చేసి ఎంటైర్ అపార్ట్మెంట్‌కి మంచి వాస్తు ఉందని చెప్పవచ్చు. అండ్ ఇప్పుడు మనము మోడల్ ఫ్లాట్ కింద ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది కవర్ చేద్దాము. అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎలివేషన్ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్‌కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న లిఫ్ట్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. మంచి బ్రాండెడ్ లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ ఫ్లాట్ నుంచి ఫ్లాట్ మధ్యలో ఉన్నటువంటి డెక్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇండిపెండెంట్ వాల్స్ తోటి ఇక్కడ ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. టోటల్‌గా 20 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫ్లోర్‌కి 4 ఫ్లాట్ల చొప్పున టోటల్‌గా 20 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఏదైతే ఫ్లాట్ చేస్తున్నానో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. 11-10 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. 2 బీహెచ్కేతో రావడం జరిగింది. చాలా రీజనబుల్ బడ్జెట్‌లో సేల్ చేస్తున్నారు. మోడల్ ఫ్లాట్ కింద ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్న 2 బీహెచ్కే ఫ్లాట్ అనేది క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్‌లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్. అండ్ ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ యొక్క హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. ఆపోజిట్లో చూసినట్లయితే టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. హాల్ ఏరియా అనేది మరొకసారి బ్యాక్ సైడ్ నుంచి కవర్ చేస్తున్నాను. చాలా నీట్గా రావడం జరిగింది. హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. నీట్గా సీలింగ్ వర్క్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నానండి. పూజా రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ చాలా పెద్ద సైజుగా పూజా రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. డైనింగ్ ఏరియా మరొకసారి క్లియర్గా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. ఓపెన్ కిచెన్లో వాల్కి టైల్స్ ఇచ్చేసారు. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. సజా కవర్ చేస్తున్నాను. కిచెన్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చాలా నీట్గా వర్క్ చేయించడం జరిగింది. యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియాకి సంబంధించినటువంటి డోర్కి సంబంధించిన చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియా అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. యాంటిస్కేట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చాలా నీట్గా ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను కామన్ వాష్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ క్వాలిటీగా ఉన్నటువంటి చౌకోట్స్ అన్ని వాడడం జరిగింది. 85 టైల్స్ ఫ్లోరింగ్ చేస్తారు. షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. నీట్గా ఉన్నటువంటి సీలింగ్ అనేది చేయించడం జరిగింది.
వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్ వాష్రూమ్ క్లియర్గా కవర్ చేస్తున్నాను. వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా రావడం జరిగింది. యాంటిస్కెట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ అండి. 100% రెడ్ బ్రిక్స్ రివర్స్ అండ్ వాడి కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో విండో ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. సీలింగ్ అనేది నీట్గా చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. బాల్కనీ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ బాల్కనీ ఏరియా నుంచి బయట వైపు ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ రేంజ్ అనేది టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైకి వచ్చేసి హైతనగర్ బాలాజీ నగర్ కాలనీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఈ అపార్ట్మెంట్ పక్కన చూసుకున్నట్లయితే ఫుల్గా అపార్ట్మెంట్స్ అనేది రావడం జరిగింది. అండ్ చాలామంది లివింగ్ ఉంటున్నారు. అండ్ విజయవాడ హైవే రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. హైతనగర్ బస్ స్టాండ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఫ్లాట్ యొక్క రేట్ చూసుకున్నట్లయితే లంసమ్ అమౌంట్ కింద 55 lakhs ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ అండ్ ఎమ్యూనిటీ చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకొని ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.